ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి, అలాగనే మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా వాక్య ధ్యానము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవుడు ఈ వాక్యంను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని పిల్లలుగా ఉండటం అంటే శాశ్వత కాలంలో ఎలా ఉంటుందో దేవుడు ఇంకా సంపూర్ణంగా వెల్లడించలేదు. ఏ మనిషికైనా సాధించడానికి ఉన్న గమ్యాలన్నిటిలోకి ఇది ఉన్నతమైనది. విశ్వాసులు క్రీస్తుని ముఖాముఖిగా చూచినప్పుడు శాశ్వతంగా ఆయన పోలికలోకి మారుతారు. వారు ఎన్నుకొని తహతహలాడుతూ ఎదురు చూస్తున్న స్థితి వారికి కలుగుతూ ఉంది. అంటే వారు ఏ మచ్చ, ఎలాంటి కలంకము లేకుండా పూర్తిగా శుద్ధులుగా, దోషరహితులుగా, న్యాయవంతులుగా, పవిత్రులుగా ఉండే స్థితిని పొందుకుంటారు. ఇది నా వాక్యాన్ని బట్టి దేవుడు అలాగన మనందరిని కూడా సిద్ధపరిచి బలపరిచి దీవించునుగాక. ఆమెన్.